హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాబాగారు ఈరోజు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి వెంటనే 82 లక్షల రూపాయల చెక్కును తాకు, ఆలోచించకు, ఇది తాకిన వెంటనే నీ జాతకమే మారిపోతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి. మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏంటో స్వయంగా మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక తల్లి, నన్ను నమ్మి నువ్వు 82 లక్షల రూపాయల చెక్కును తాకావు. ఆలోచించకుండా నేను చెప్పిన మాట నువ్వు విన్నావు. అయితే నా మాట వినడం వల్ల నీకు ఎటువంటి చెడు జరగదు తల్లి. నీకు ధనం రావాల్సి ఉంది కాబట్టి, నీకు ధనంతో అవసరం ఉంది కాబట్టి నువ్వు ఈ పని చేశావు. అయితే నీకు రావాల్సిన ధనాన్ని ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వచ్చేలా నేను చూస్తాను తల్లి. ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా అవసరం. కానీ ఆ డబ్బుని ఎంతో కష్టపడి సంపాదించుకున్న తర్వాత అది నీ అవసరానికి నీ దగ్గర కూడా లేకుండా నిన్ను కష్టపెడుతున్నప్పుడు మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. మరి ఆ డబ్బు వచ్చే మార్గాన్ని కూడా నేను నీకు చెప్తాను. ఆ డబ్బు ఎందుకు ఆలస్యం అవుతుందో కూడా చెప్తాను. అది ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాను. కానీ ఏది ఏమైనా కానీ తప్పకుండా నువ్వు ఆశించినంత ధనం అనేది నీ దగ్గర వచ్చేలా చూస్తాను. దానికోసం నేను నీకోసం చెప్పే చిన్న మాటల్ని జాగ్రత్తగా విను. నువ్వు మధ్యలో ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా వింటేనే నీకు అసలు పూర్తి వివరం అనేది అర్థమవుతుంది తల్లి. ఎప్పుడైనా కానీ నీ నోటి నుంచి వచ్చే మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీవు మాట్లాడే మాటను బట్టే నీతో స్నేహం అంటే నీతో ప్రేమ, బంధుత్వం, ఆప్యాయత, శత్రుత్వం ఇవన్నీ కూడా కేవలం నీ మాట వల్ల మాత్రమే జరుగుతాయి అని చెప్పి నీకు తెలుసు. ఒక మనిషిని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నీ మాట రూపంలో చెప్పగలుగుతావు. ఒక మనిషిని నువ్వు ఎంతగా ద్వేషిస్తున్నావో అదే మాట రూపంలో చెప్పగలుగుతావు. ఒక మనిషితో బంధం తెగిపోవాలి అంటే అదే మాటతో నువ్వు ఆ బంధాన్ని తెంచేయగలవు. కనుక మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా కానీ ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఒకరి నుంచి ఒకరికి అవసరాలు అనేటివి తప్పకుండా ఏర్పడతాయి. కనుక అందరితో నీకు అవసరం ఉంది అనుకుని మాటని జాగ్రత్తగా రానివ్వు. నీకు ఇది చాలా ముఖ్యం తల్లి. తల్లి, సంస్కారంతో కూడిన చదువు అనేది చాలా ఉన్నత మార్గం వైపు దారిని చూపిస్తుంది. అదే సంస్కారం లేని చదువు అనేది నీవు ఎంత పెద్ద చదువులు చదివినా కూడా నిన్ను అట్టడుగు స్థాయిలోకి దిగజారుస్తుంది. జ్ఞానంతో కూడుకున్నటువంటి భక్తి అనేది తప్పకుండా నువ్వు అనుకున్న కార్యాలు జరగడానికి ఉపయోగపడుతుంది. అదే జ్ఞానం లేకుండా మూర్ఖత్వంతో కూడి మూఢ విశ్వాసాలతో కూడిన భక్తి అనేది నువ్వు చేరుకోవాలి అనుకున్న ఆధ్యాత్మిక వైపు నిన్ను చేరుకొనివ్వదు. కనుక మనిషికి సంస్కారం, జ్ఞానం అనేది చాలా అత్యుత్తమైనటువంటి పాత్రని చాలా వరకు కూడా నీకు తోడ్పడతాయి అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ. కొంతమంది చూస్తే బాధలు పడి 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 వారి మనసు అనేది రాయిలాగా మారిపోయి కఠినంగా తయారైపోయి ఉంటారు. వారు కఠినంగా ఉంటున్నారు. వారికి ఏమీ లేకపోయినా కానీ ఒకరికి మాత్రం తక్కువ లేదు. వారి దగ్గర గర్వం ఉంది, వారి దగ్గర ఘరానా ఉంది, వాళ్ళు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు అని చెప్పి కొంతమంది నిన్ను చూసి అనుకొనవచ్చు, లేదా నువ్వు మరొకరిని చూసి అనుకొనవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా తల్లి, ఒక మనిషికి కష్టం వచ్చింది అంటే కనుక ఆ కష్టం ఎన్నో రకాల పాఠాలు నేర్పించి వెళ్తుంది.
ఆ కష్టం ఆ మనసుని కఠినంగా మార్చి వెళ్తుంది. కనుక కఠినంగా ఉన్న వారందరూ కూడా దుర్మార్గులు కాదు, జాలి దయ లేని వారు కాదు, ప్రేమ లేని వారు కాదు. ఇది ఒక్కటి గ్రహించు తల్లి. తల్లి, నిలకడలేని మనసు అనేది చాలా ప్రమాదకరం. కొన్ని విషయాలలో ఈ మనసుకు స్థిరత్వమే లేకుండా పోతుంది. నిలకడ లేకుండా నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ, ఎటువంటి ఆలోచన చేసినా కానీ, ఏదైనా ఒక పనిని ఆరంభించినా కానీ అవి ఏవి కూడా వాటన్నిటిలో కూడా నువ్వు ఎటువంటి విజయాన్ని సాధించలేవు అని గుర్తుంచుకో. ఎందుకంటే మనిషికి స్థిరత్వం అనేది చాలా ముఖ్యం తల్లి. స్థిరత్వంతో ఒక చిన్న పనిని మొదలుపెట్టినా కానీ అది అందనంత ఎత్తుకు ఎదిగి నేను గొప్ప స్థాయిలో కూర్చోబెడుతుంది. అటువంటి స్థిరత్వంతో ఎప్పుడు కూడా మనసుని స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చేయి తల్లి. ఏ వ్యక్తికైనా కానీ, ఎవరికైనా కానీ జీవితం మొత్తంలో ఒకానొక చోట ఒక నట్టు అనేది ఏర్పడుతుంది. అదే కలిసి రాని కాలం అన్నమాట. ఆ కలిసి రాని కాలంలో నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ, ఎంత పలుకుబడి ఉన్నా కానీ, ఎంతమంది బంధువులు ఉన్నా కానీ, ఎంతమంది ఆప్తులున్నా కానీ, ఆ కలిసి రాని కాలంలో ఏవి కూడా నీకు పని చేయవు. ఆ సమయంలో నీకు కావాల్సింది ఓర్పు, సహనం. ఇవి రెండు ఉంటేనే ఆ కష్టకాలాన్ని దాటుకొని మళ్ళీ నువ్వు చేరుకోవాలనుకున్న సుఖమైన స్థానానికి నువ్వు తప్పకుండా చేరుకోగలుగుతావు. కనుక అప్పుడప్పుడు కష్టకాలం వచ్చినప్పుడు భయపడిపోకుండా కొంచెం ఓర్పుగా, కొంచెం సహనంగా ఉండే ప్రయత్నం చేయి. అది నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడుతుంది అని చెప్పి గుర్తుంచుకో తల్లి. ఎప్పుడు కూడా మనతో ఎప్పుడు ఉండాలి అనుకునేవారు అంటే వారికి మనం ఏం చేసినా, వారిని ఎంత కష్టపెట్టినా కానీ, వారిని ఎంత దూషించినా కానీ, వారు ఏ బాధనైనా కానీ తట్టుకొని నీ దగ్గర నిలబడిపోతారు. వారే నీకు నిజమైన ఆప్తులు. కొంతమంది ఉంటారు కదా తల్లి, నీవు 100 మంచి పనులు చేసినా కానీ ఒక్క మాట అంటేనే గింజుకొని వెళ్ళిపోతారు. అటువంటి వారికి నీతో అవసరం లేదు అని చెప్పి గుర్తుంచుకో. వారిని వారైతే 100 మంచి పనులు ఎందుకు మర్చిపోతారు? ఒక్క చెడ్డ పాటని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? అందుకని ఎవరిని వారు అని చెప్పి తప్పకుండా నువ్వు గ్రహించే స్నేహం చేయడం చాలా ముఖ్యం తల్లి. నేను మారువేషంలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు చిన్నప్పుడు చాలా చురుకుగా ఉండేవాడట, చాలా పట్టుదలగా ఉండేవాడివి, చాలా చిలాకీగా ఉండేవాడివి. ఇప్పుడు ఏమైంది నీకు? ఇంత మంచి దిగాలుగా ఉంటున్నావు, కోల్పోయిన వాటిలాగా ఉంటున్నావు అని చెప్పి అడిగాను. అది అడిగినప్పుడు అదేమని చెప్పాడు అంటే, చిన్నప్పుడు నాకు ఏ బాధ్యత లేవు, అన్నీ నాకు తనే చూసుకునేది. కానీ నేను పెద్దయి ఒక స్థాయిలోకి నిలబడిన తర్వాత నాకంటూ ఒక కుటుంబం ఏర్పడింది. భార్య, పిల్లలు, వీరి అవసరాలు, వీటన్నిటితో పాటు నా యొక్క చురుకుదనం, పట్టుదల అన్నీ కూడా కోల్పోయాను. ఇంత ఏదో కోల్పోయిన లాంటివాడి లెక్క నా మనసు తయారైందని చెప్పాడు. అయితే తల్లి, ఎప్పుడు కూడా ఒకే రకమైన చురుకుదనం, ఒకే రకమైన హుషారు అనేది మనసులో ఉండవు. కానీ చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదానివి కదా, ఎంతో చురుకుగా పట్టుదల ఉండేదానివి కదా. అటువంటి రోజులను ఇప్పుడు గుర్తు చేసుకొని కనీసం 100లో 20% మందైనా కానీ అయ్యో అయ్యో అంటారు. అలా ఉండే ప్రయత్నం చేయి తల్లి. ఎందుకంటే అది నీ యొక్క ఆరోగ్యానికి, ఆనందానికి చాలా అవసరం. మనిషికి ఒక రకమైన రిఫ్రెష్ అని ఉండాలి కదా. అది నీ చిన్ననాటి జ్ఞాపకాలతో ఏర్పడిన చురుకుదనం వల్ల నీ యొక్క జీవితానికి. ఎందుకంటే ఎవరు కూడా ఎప్పుడు చిన్నపిల్లలాగానే ఆనందంగా ఉండడమే ఈ తండ్రికి ఇష్టం. తల్లి, ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా విను. పశువులు గడ్డిని తింటూ ఉంటాయి. గడ్డి తిని కూడా అవి చక్కగా తెల్లటి చిక్కటి పాలను ఇస్తాయి. అవును కూడా. కానీ నువ్వు ఎటువంటి వాటితో చేస్తావో తెలుసా?
నీ యొక్క పాలు అంటే ఆ యొక్క గేదె పాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 20% అయినా కానీ అలా ఉంటే ప్రయత్నం చేయి తల్లి. ఎందుకంటే అది నీ యొక్క ఆరోగ్యానికి, ఆనందానికి చాలా అవసరం. మనిషికి ఒక రకమైన రిఫ్రెష్ అనేది ఉండాలి కదా. అది మీ చిన్ననాటి జ్ఞాపకాలతో ఏర్పడిన చురుకుదనం వల్ల నీ యొక్క జీవితానికి ఏర్పడతాయి. ఎందుకంటే నా బిడ్డ ఎప్పుడు కూడా చిన్న పిల్లవాడిలాగా ఆనందంగా ఉండడమే ఈ తండ్రికి ఇష్టం. తల్లి, ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా విను. పశువులు గడ్డి తింటూ ఉంటాయి. గడ్డి తిని కూడా అవి చక్కగా తెల్లటి చిక్కటి పాలనిస్తాయి, అవును కదా. కానీ నువ్వు ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నావో తెలుసా? నీ యొక్క పాలు అంటే ఆ యొక్క గేదె పాలు ఏవైతే ఉంటాయో ఆ గేదె పాలను తాగి వారు మాత్రం విషాన్ని చెందుతున్నారు. మనుషులకి ఉన్న ఒకే ఒక చెడ్డ లక్షణం అదే. పశువులకున్న ఒకే ఒక మంచి లక్షణం అదే. పశువులు చాలా వరకు మనుషులని ఏమీ చేయవు. వాటి దగ్గరకు వెళ్ళి, వాటి జోలికి వెళ్ళి వాటిని హానిపరిస్తేనే అవి హానిపరుస్తాయి. కానీ చాలా సాధు జంతువులు ఉంటాయి కదా. అంటే సాధు జంతువులు వాటిని సైతం హాని చేస్తున్నా కూడా అవి చివరికి ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధపడతాయి తప్ప మనుషులతో తిరిగి మళ్ళీ పోరాడలేవు. కానీ పశువులకున్నంత జ్ఞానం కూడా ఇప్పుడు మనుషులకి లేకుండా పోతుందమ్మా. అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండు. నీతో అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతున్నారు, నీతో అవసరం తీర్చుకున్న తర్వాతే పక్కకు వెళ్ళిపోతున్నారు అంటే వారు పాము లాంటి వారా, పసుపు లాంటి వారా, మనిషి లాంటి వారా అని చెప్పి నువ్వే ఒక అంచనాకి రావడం చాలా ముఖ్యం. తల్లి, ఎన్ని సంపాదించినా కూడా, ఎంత డబ్బున్నా కూడా, ఎన్ని ఆస్తులున్నా కూడా, ఎంత ప్రేమ ఉన్నా కూడా కొంతమంది మనుషులకి సంతృప్తి అనేది ఉండదు. అలా సంతృప్తి ఇవ్వలేని సంపద వృధానే కదా. అటువంటప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు? అందరి దగ్గర ధనం ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది అని చెప్పి వారు ఎంతవరకు సంతోషంగా ఉంటున్నారో నీకు తెలుసా? ఏమీ లేకుండా ఏ రోజుకి ఆ రోజు పూటకి తెచ్చుకొని తినేవారే, పూరి గుడిసెలో ఉండేవారే చాలా సంతోషంగా ఏ రోజుదా రోజు తెచ్చుకొని అంటే కంటి నిండా నిద్రపోయి చాలా తృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అంతటి వారికంటే నువ్వేమైనా తక్కువ? ఒకసారి ఆలోచించుకో. కనుక మనిషి జీవితానికి సంపద కంటే కూడా, ధనం కంటే కూడా తృప్తి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అని గుర్తుంచుకో బిడ్డ. ఆనందాన్ని పంచుకునే వారికంటే బాధను పంచుకునే వారికే నువ్వు జీవితంలో ఎక్కువ విలువ ఇవ్వాలి. కొంతమంది ఆనందంలో ఉన్నప్పుడు అందరూ కూడా వస్తారు, మేమున్నాం అని చెప్పి ఎగబడతారు. అటువంటప్పుడు నీ యొక్క ఆనందాన్ని వారితో పంచుకొని వారు మరి కాస్త ఆనందాన్ని పొందడానికి అంటే వారి మనసులో ఒక స్వార్థాన్ని పెట్టుకొని నీ యొక్క ఆనందంలో పాలు పంచుకుంటూ ఉంటారు. కానీ అదే వ్యక్తులు ఎవరైతే నీతో ఆనందం పంచుకోవడానికి సిద్ధపడి నీతో ఆనందాన్ని పొంది ఉన్నారో ఆ వ్యక్తులే రేపటి రోజున నీకు దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖంలో మాత్రం ఎటువంటి సహాయాన్ని చేయరు. ఏ విధంగా కూడా దాన్ని పొడగొట్టే ప్రయత్నం చేయరు. కనుక అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండు తల్లి. తల్లి, ఇక్కడ నీకున్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటి అంటే గనక అందరూ నీ వాళ్ళే అని చెప్పి కొంచెం మంచిగా మాట్లాడితే వారికి నీ పట్ల ఎటువంటి స్వార్థం లేదు అని చెప్పి కొంచెం ప్రేమను నటించగానే వారికి నిజంగానే నా మీద ప్రేమ ఉంది కాబట్టి నాకు ఇన్ని మంచి మాటలు చెప్తున్నారు అని చెప్పి కొంచెం నలుగురిలో నీకు విలువ ఒక రవ్వంత పెంచగానే వీరు నా వాళ్ళు అని చెప్పి వారి కోసం నువ్వు ఎంతటి సాహసమైన చేయడానికి సిద్ధపడుతున్నావు చూడు. అదే నీ యొక్క అమాయకత్వం. తల్లి, ఒక్క మాటగా చెప్పాలి అంటే నీ యొక్క మంచితనం కూడా. కానీ
ఒక్క మాట గుర్తుంచుకో తల్లి, ఎవరు ఎటువంటి వారు అని చెప్పి ఇప్పటికే నీ మనసుకి పూర్తిగా అర్థమైంది. ఏదైతే నీ మనసుకి అర్థమైందో అదే వాస్తవం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మధ్యలో ఎన్ని రాజకీయాలు జరిగినా, ఎన్ని నటనలు జరిగినా, ఎంతమంది నేను హేళన చేసినా, ఎవరు అయితే నిన్ను ఒప్పించే ప్రయత్నం చేసినా, ఏది ఏమైనప్పటికీ కూడా నటించేవారు ఎప్పుడూ కూడా నీ మీద ప్రేమ అనేది రవ్వంతా కూడా చూపించరు. ఒకవేళ చూపిస్తున్నారు అంటే గనక అది కూడా నటనే. నేను చెప్తున్న మాట ఏంటంటే గనక అటువంటి నటనను నమ్మి గుడ్డిగా మోసపోవద్దు. చేస్తే చేయనివ్వు, కానీ అది నువ్వు ఎంతవరకు నమ్మగలుగుతావో, నీ జీవితానికి దాన్ని ఎంతవరకు ఆ నటనని నువ్వు కూడా ఉపయోగకరంగా ఉపయోగించుకుంటావో అంతవరకు మాత్రమే. తర్వాత నీ యొక్క హద్దు అనేది ఎప్పటికీ దాటవద్దు. నేను నష్టపరుచుకొని, నిన్ను కష్టపెట్టుకొని వారి కోసం నువ్వు ఏది కూడా చేయొద్దు. అవును తల్లి, ఎందుకంటే కుక్క కాటికి చెప్పు దెబ్బ అనే మాట నువ్వు వినే ఉంటావు కదా. అది నువ్వు అవలంబించాల్సిన టైం అనేది ఇప్పుడు వచ్చింది కనుక, ఇంకా మహాత్ముడిలాగా ఒక చెంపను చూపిస్తే ఎలాగా మరొక చెంపను చూపించి కొట్టు అన్న పిచ్చిదనంలో మాత్రమే బతకొద్దు తల్లి. ఆలోచించిందే ఆలోచిస్తూ జీవితాన్ని ఇప్పటికీ చాలా వరకు వృధా చేసుకున్నావు. నాకు తెలుసు, నీకు నచ్చిన జీవితంలో కనీసం నువ్వు పావు వంతైనా కూడా అనుభవించలేవు అని చెప్పి. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేసినా, ఎంత ఆలోచించినా కూడా పోయిన సమయం అనేది తిరిగి రాదు కదా తల్లి. ఈ చిన్నప్పుడు ఏ కల్మషం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా ఆనందంగా జీవితాన్ని గడిపావు, గుర్తుంది కదా. మరి మరొక్కసారి ఆ జీవితం గురించి ఆలోచించుకొని వెనక్కి చిన్నతనంలో వెళ్ళగలుగుతావో చెప్పు. వెళ్ళలేవు కదా. మరి అటువంటప్పుడు రాని దానికోసం, జరిగిపోయిన దానికోసం, తిరిగి రాలేని దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? ప్రస్తుతం నేను నిన్ను రేపటి గురించి కూడా ఆలోచించమని చెప్పటం లేదు. ప్రస్తుతం ఈ ప్రస్తుతం అనేది ఏది జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఏ కష్టం నీకు వస్తుందో, ఏ కష్టం వచ్చినప్పుడు దాని నుంచి ఎలా నువ్వు బయటపడాలో ఇది మాత్రమే ఆలోచించు. ఈ క్షణాన్ని సంతోషంగా గడుపు. ఈ క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించు. ఇదే నిజమైన తెలివిగల వ్యక్తి యొక్క రహస్యం తల్లి. ఎందుకని అయిపోయిన దాంట్లోనే ఉండి జీవితాన్ని బ్రతికిస్తూ చాలా గుడ్డిగా, చాలా తెలివి తక్కువ వాడిలాగా ఇప్పటి వరకు ప్రవర్తించాలి. ఇకనైనా కానీ ఆ యొక్క మాయల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయి. నీ జీవితంలో కష్టాలన్నీ కూడా తీర్చడానికి ఈ బాబా ఉన్నారు అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే నీ యొక్క ధనం అనేది ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది. నీకు ఏ ఆస్తి అయితే నువ్వు తిరిగి రావాలని చెప్పి ఎన్ని రోజులు కూడా, ఎన్ని సంవత్సరాలు కూడా పోరాడుతున్నావు, అది నీ దగ్గరికి వచ్చే సమయమైందా? ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని చెప్పి నీ విషయంలో రుజువైంది. ఎవరైతే నేను డబ్బు తీసుకొని నేను కష్టపెట్టి అది ఇవ్వకుండా ఉందామని చెప్పి నాటకం ఆడారో వారు సైతం నీ దగ్గరికి ధనాన్ని కూలిపెట్టి తీసుకొచ్చి ఇవ్వడానికి సిద్ధపడ్డారు కనుక ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏ నమ్మకంతో అయితే, ఏ విశ్వాసంతో అయితే చెక్కును తాకావో అంత నమ్మకం ఖచ్చితంగా నీ దగ్గర వచ్చేలా నేను చూసుకుంటాను. ఆర్థికంగా ఏ కష్టం రాకుండా నేను నీ జీవితంలో ముందడుగు వేస్తాను. అంతా నీ మంచికి జరుగుతుంది అంటే ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం అయితే ఉంది కదా. ఈ ఆంతర్యం, ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా యొక్క ఆశీస్సులు అనేటివి మీపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ చెప్పడం మర్చిపోకు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.